ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో రేవతి అనేటటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ చేసి ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా మేమందరం కూడా చాలా చక్కగా స్పందించినాం. మొదటి సందర్భంలో ఆ ఇష్యూలో అతనికి తెలియదేమో అనుకున్నాం. తర్వాత విరుద్ధమైనటువంటి చిత్రాలను చూస్తే ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది. సరే, ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది. ఒకరు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళు పరామర్శించి కావాల్సినవన్నీ చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరక్కపోయినా బాధ్యత మీదే. 1000 కోట్లు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ పోయిన సినిమాకి పోయిన అందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టిన వాళ్ళే. వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతే ఎవడు అడగలే, ఏ సంఘం వాళ్ళు అడగలే, ఒక్కొక్కరు ₹1 కోటి ఇచ్చారు. మరి అక్కడ సినిమా డబ్బులు వచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకేం బెనిఫిట్లు రాలే, కుటుంబానికి ఇచ్చేశారు. మరి మీరు హీరో కదా, మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మీరేం చేస్తున్నారు? ఈరోజు విద్యార్థి నాయకులు, మా విద్యార్థి నాయకులు, నా జేఏసీ మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. ఇది ధన బలము అంటారు, కండకావరం అంటారు. ఇప్పుడు 15 మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, మీరు 1500 మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తావు. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను. ఈ సందర్భంగా ఏమని అడుగుతున్నా నేను, నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేసి డబ్బులు సంపాదించుకొని పోదామని అనుకుంటున్నారా, లేకపోతే వీటన్నిటికీ కూడా బాధ్యతగా ఒక నిజమైన రియల్ లైఫ్ హీరోగా బతుకుదాం అనుకుంటున్నారా? ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని అడుగుతున్నా. 1500 మంది వచ్చి బట్టలిప్పి కొడితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాను. ఈ బౌన్సర్లు ఎంతమంది ఉంటారు? వచ్చినటువంటి విద్యార్థి నాయకుల్ని, PhD చదువుతున్న పిల్లగాలని అన్యాయంగా అరెస్ట్ చేపిస్తారు. అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం చనిపోయింది. మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిటే 300 కోట్ల రూపాయలు కదా. నీలో లైట్ బాయ్కి ఇస్తున్నారా డబ్బులు? కెమెరామెన్కి ఇస్తున్నారా డబ్బులు? మరి మొత్తం నువ్వే తీసుకుపోతున్నావు కదా. ఆ హీరోయిన్కి వచ్చేసి 15 కోట్లు కదా. హీరోయిన్కి 15 కోట్లు, 15 లక్షలు ఇవ్వు నువ్వు.